ఒరిజినల్ బాయ్ సినిమానా? నేను ఒరిజినల్ బాయ్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ప్రపంచంలో ఎవరైనా ఒరిజినల్ బాయ్ అంటే అది నేనే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ప్రొడ్యూసర్ కి లాభం వస్తుందని చెప్పేసి నేను గ్యారంటీ అని, కానీ నష్టం అయితే రాదు నేను గ్యారంటీ. అబ్బా సాయిరామ్. ప్రొడ్యూసర్ కి నష్టం వస్తే మాత్రం నాది బాధ్యత. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఒక మాటలో చెప్పాలంటన్నా, మొన్న వచ్చిన దిల్ రాజు సినిమా తమ్ముడి సినిమా కంటే 100 రెట్లు బాగుందన్న. నిజానికి చెప్తున్నా, సామాన్లు చూడాలంటే ఒరిజినల్ వాయిస్ మూవీకి రావాలి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. ఇప్పుడే వర్జిన్ బాయ్స్ చూసిన సినిమా మాత్రం మామూలుగా లేదనా. అంత బాగుంది ఏంటండి? అంటే నేను కూడా వర్జినే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? బట్ సినిమా చూస్తున్నంత సేపు మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు. డైరెక్టర్ గారు అసలు మామూలు స్టోరీ తీసుకోలేదు, మాలాంటి యూత్ కి ఎలాంటి స్టోరీ కనెక్ట్ అవుతుందో అలాంటి స్టోరీ తీసుకున్నారు. I know the public pulse. I know how to play kabaddi with the public. మీరు కూడా సినిమా చూడండి, ఐఫోన్లు కలుస్తారు, సినిమాలో డబ్బులు కట్లగా రాలిపోతున్నాయి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మేడ ఉంది కాబట్టి 1000 కోట్లు 10,000 కోట్లు ఇప్పుడు టార్గెట్ అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. ఓ రబ్బా 1000 కోట్లు ఎట్టి మేడం, మరీ 1000 కోట్లు మేడం, టూ మచ్ రే. ట్యాక్స్ మేడం ఫస్ట్ టైం మేడం, ట్యాక్స్ మేడం బాగానే ఎక్స్ట్రా తింటున్నావా అన్న? ఇప్పుడే వర్జిన్ బాయ్స్ సినిమా చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగుంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. రొమాంటిక్ మూవీలో సెంటిమెంట్ ని చూపించారంటే టాలెంట్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ద టాలెంట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ గారు అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఏడిపిస్తారన్న. ఇప్పుడే మళ్ళీ నేను ఇంకో షోకి పోతున్నా. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆశీర్వదించండి మావయ్య. ఉన్న విషయం కూడా మనకు తెలియదు అన్న. అక్షరాల 10,000 గెలుచుకున్నానన్న. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. చూడండి, సెల్ ఫోన్ ఏదో ఫ్రీగా ఇస్తారంటే 10,000 కూడా ఫ్రీ అంట టికెట్ కొన్న వాళ్ళకి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఐఫోన్ ఇతరులు వచ్చా? ఐఫోన్ నాకు రాలేదు కానీ నా ముందు వరకు 25,000 డబ్బులు వచ్చాయి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరు ఏమనిపించింది అక్కడక్కడ. సో యూత్ అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాల్స్ అవి బాగున్నాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పవన్ గా సినిమా చూసుకుంటే బాగుంది. మరి సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫీల్. ఓకే ఓకే అర్థమైంది. యూత్ఫుల్ మూవీ, ప్రతి ఒక్క స్టూడెంట్ బాయ్స్ గర్ల్స్ అందరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. చాలా ఎక్స్పోజింగ్ ఉందన్న. అసలు ఆ ఎక్స్పోజింగ్ అయితే ఫ్యామిలీ మాత్రం చూడలేరు. అసలు ఏందన్నా డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొట్టుకోవడము గిట్టుకోవడము పడిపోయిందా ఏందా డైలాగ్స్ అసలు. ఓకే ఆరెంజ్ లో ఉందా? వర్జినిటీ బాయ్స్ లో ఉందేమో గానీ ఈ సినిమా చూసాక గర్ల్స్ లో మాత్రం వర్జినిటీ ఖచ్చితంగా లేదు, అర్థమవుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 90s లో 6 ప్రతివతలు, 2025 లో వర్జిన్ బాయ్స్. దూర్పతి గుండెల్లో దూర్పతి స్టోరీ, అలాంటి స్టోరీ ఇది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.